వెల్కమ్ టు బిగ్ సినిమా. బాక్స్ ఆఫీస్ వద్ద సోసో అనిపించిన సినిమా ఓటీటీలో శివతాండవం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబో అంటే మాస్ పవర్ కి గ్యారంటీ. కానీ అఖండ 2 థియేటర్లలో అంచనాలను అందుకోలేకపోయింది. రిలీజ్ డిలే, ఓవర్ డివైన్ టోన్, మొత్తానికి ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడం. ఇక థియేటర్లలో మిక్స్డ్ టాక్. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత స్లోగా పికప్ అయి ఇప్పుడు ఏకంగా ఇదిగో ఇలా సరికొత్త రికార్డులని హడలెత్తించడం విశేషం. సినిమా డబ్బింగ్ బాలేదన్నారు. ప్రొపగండా సినిమాని ముద్ర వేశారు. శివతత్వం పేరిట క్లాసులు పీక్తున్నారని విమర్శించారు. గతేడాది డిసెంబర్ 12న వారం లేటుగా వచ్చినప్పుడే అఖండ 2 జాతకం అయిపోయిందని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ అసలు జాతర ఓటీటీలో ఉందని ఎవరు ఊహించలేదు. అదే బాలయ్య పవర్. అవును, నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన కొత్తలో ఎవరు పట్టించుకొని ఈ మూవీ ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ లో దుమ్ము రేపుతుంది. నెల రోజులు దాటినా కూడా నెట్ఫ్లిక్స్ ఇండియా టాప్ 10 లో 9వ స్థానంలో నిలవడం అంటే అది మామూలు విషయం కాదు. విమర్శించిన నోళ్లే ఇప్పుడు బాలయ్య చెప్పిన శివతత్వాన్ని లూప్ లో వింటున్నారు. శివరాత్రి సీజన్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ రిమోట్ పట్టుకొని మరి అఖండ తాండవాన్ని కళ్ళప్పగించి చూసేస్తున్నారు. మొత్తానికి థియేటర్లో డిజాస్టర్ అనిపించుకున్న సినిమా డిజిటల్లో మాత్రం అన్స్టాపబుల్ హిట్ అనిపించుకుంటుంది. ముఖ్యంగా విమర్శకుల నోళ్లు మూయిస్తూ జై బాలయ్య అంటున్నారు ఫ్యామిలీ ఆడియన్స్. ఫస్ట్ ప్లేస్ లో దురంధర్ ఉండొచ్చు, సెకండ్ ప్లేస్ లో తస్కరీ ఉండొచ్చు, కానీ ఎక్కడో నెల రోజుల కిందట వచ్చిన మన అఖండ 2 మాత్రం ఇంకా 9వ స్థానంలో పాతుకుపోయింది. ఒక పక్క హాలీవుడ్ సినిమాలు, మరో పక్క కపిల్ శర్మ షోలు ఉన్న బాలయ్య గర్జన ముందు అన్ని చిన్నబోయాయి. బోయపాటి మార్క్ యాక్షన్, బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్, ముఖ్యంగా ఆ శివతత్వం ఇప్పుడు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. చూడాలి ముందు ముందు అఘోరాగా బాలయ్య ఇంకెన్ని రికార్డులని కొలగొడతాడో. ఆడియన్స్ మూడు మారింది గురు. ఒకప్పుడు పార్ట్ 2 అంటే పూనకాలే, కానీ ఇప్పుడు పార్ట్ 2 అంటే దండగా అనే రేంజ్కి వచ్చేసింది సిచ్యువేషన్. కంటెంట్ ఉంటే కటౌట్ చాలు. అనవసరంగా ముక్కలు చేసి విసిరితే ఆడియన్స్ తలబొప్పి కట్టించడం ఖాయం అని ఇండస్ట్రీ పెద్దలకు ఇప్పుడు అర్థమైనట్టు కనిపిస్తోంది. అసలు ఈ పార్ట్ 2 గోల ఎందుకు తగ్గుతోంది? ట్రెండ్ సెట్టర్ రాజమౌళి ఏం డిసైడ్ అయ్యారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? యొక్క ప్రశ్న భారతీయ సినిమా రూపురేఖల్నే మార్చేసింది. అక్కడి నుంచి మొదలైంది పార్ట్ 2 ట్రెండ్. కేజీఎఫ్, పుష్ప వంటి సినిమాలు ఆ ట్రెండ్ ను పీక్స్ కు తీసుకెళ్లాయి. కానీ ఆ తర్వాతే సీన్ రివర్స్ అయింది. కథలో దమ్ము లేకపోయినా కేవలం బడ్జెట్ పెంచడానికో లేక హైప్ క్రియేట్ చేయడానికో కొన్ని సినిమాలకు బలవంతంగా తోకలు తగిలించారు. ఫలితం మొదటి భాగం చూశాక రెండో భాగం మీద ఆసక్తి పోవడమే కాదు, ఆ అనౌన్స్మెంట్ చూసి ప్రేక్షకులు ట్రోలింగ్ చేసే పరిస్థితి వచ్చింది. కొన్ని సినిమాలైతే ఆడియన్స్ కు చుక్కలు చూపించి తల నొప్పి కట్టేలా చేశాయి. దీంతో మేకర్స్ ఇప్పుడు రూట్ మార్చారు. విశేషం ఏంటంటే అసలు ఈ సీక్వెల్ ట్రెండ్ స్టార్ట్ చేసిన దర్శక ధీరుడు రాజమౌళియే ఇప్పుడు దానికి గుడ్ బై చెప్పేశాడు. మహేష్ బాబుతో ఆయన తెరకెక్కిస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసికి ఎలాంటి పార్ట్ 2 ఉండదని, ఒకే భాగంలో కథ ముగుస్తుందని క్లారిటీ ఇచ్చేశాడు. కథ డిమాండ్ చేయకుండా సాగతీయడం అనవసరమని డిసైడ్ అయ్యాడట. ఇటు నేచురల్ స్టార్ నాని కూడా ఇదే బాటలో ఉన్నాడు. శ్రీకాంత్ తోదేలతో చేస్తున్న ది పారడైజ్ సినిమాకు సీక్వెల్స్ ఉండవు, నో కన్ఫ్యూజన్ అని యూనిట్ తేల్చి చెప్పేసింది. ఇక మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న డ్రాగన్ కూడా సింగిల్ పార్ట్ బ్లాక్ బస్టర్ గానే రాబోతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రానున్న కాలంలో ఈ పార్ట్ 2 గోల తగ్గేలా ఉంది. సినిమా బాగుంటే ఒక్క పార్ట్తోనే బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది. లేదంటే 2 ముక్కలు చేసిన ప్రేక్షకులు దేకరని ఇండస్ట్రీకి గట్టిగానే బోధపడింది. మెగాస్టార్ చిరంజీవి గేర్ మార్చేశారు. ఇండస్ట్రీలో మళ్ళీ మెగా మోత మొదలైంది. ఎస్, లేటెస్ట్ గా సక్సెస్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి ఫుల్ జోష్ లో ఉన్న చిరు ఇప్పుడు వరుసగా మెగా ప్రాజెక్టులతో ఫ్యాన్స్ కు పవర్ ప్యాక్డ్ ట్రీట్ ఇవ్వబోతున్నాడట.
విశ్వంభర రిలీజ్ కి రెడీ అవుతూనే బ్లాక్ బస్టర్ మేకర్ బాబీ కొల్లితో మరి భారీ సినిమా లైవ్ లో పడటం మెగా అభిమానుల్లో హై వోల్టేజ్ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తోంది. ఇదే కాదు, ఈ సినిమాలో సర్ప్రైజ్ గెస్ట్ రోల్, భారీ కాస్టింగ్, తండ్రి కూతుళ్ల ఎమోషనల్ స్టోరీ, ఇంటర్నేషనల్ లెవెల్ మ్యూజిక్ ప్లాన్ సినిమా రేంజ్ ను అమాంతం పెంచేస్తుంది. మరి చిరు కూతురు పాత్రలో ఎవరు, ఏ యంగ్ హీరో గెస్ట్ రోల్లో కనిపించబోతున్నాడు? ఈ మెగా ప్రాజెక్టులో ఇంకెన్ని సర్ప్రైజ్లు ఉండబోతున్నాయి? వాల్తేరు వీరయ్యలో రవితేజ ఎంట్రీకి థియేటర్లు ఎలా ఊగిపోయాయో మనందరికీ తెలుసు. ఇప్పుడు మెగా 158లో కూడా సెకండ్ హాఫ్ లో వచ్చే 20 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అట. ఇక ఇందులో ఒక టాలీవుడ్ యంగ్ హీరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడని టాక్. కార్తీ కాదని మన తెలుగు హీరోనే ఫిక్స్ చేశారని వింటూ ఉంటే ఆ సస్పెన్స్ మామూలుగా లేదు కదా. మరి బాస్ టెంపుల్ కి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తోడైతే ఎస్, ఈ క్రేజీ కాంబో కోసం డిస్కషన్స్ జరుగుతున్నాయట. ఒకవేళ ఇదే నిజమైతే మెగాస్టార్ మాస్ టెంపుల్ కి రెహమాన్ మ్యూజిక్ కలిస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ఇక చిరు సరసన ప్రియమణి మరో కీలక పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కనిపిస్తారనే వార్తలు సినిమాపై అంచనాలను స్కై హైలో పెట్టేస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాలో సెంటిమెంట్ అదిరిపోతుందని తెలుస్తుంది. ఒక పవర్ఫుల్ తండ్రిగా చిరు కనిపిస్తుండగా ఆయన కూతురి పాత్రలో కన్నప్ప ఫేమ్ ప్రీతి ముకుందన్, అనస్వర రజనితో ఒక పేరు దాదాపు ఫైనల్ అయిందట. కీర్తి సురేష్ లాంటి స్టార్ల పేర్లు వినిపించినా బాబీ మాత్రం కొత్త టాలెంట్ కి జై కొట్టడం విశేషం. ఇక కేవీఎస్ ప్రొడక్షన్స్ భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుండగా ఈ నెల చివరిలో గ్రాండ్ లాంచ్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ఒకవైపు మెగాస్టార్ గ్రేస్, మరోవైపు బాబీ మార్క్ ఎలివేషన్స్ చూస్తూ ఉంటే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయం. సో మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ ఫర్ ది మెగా సెలబ్రేషన్స్. టాలీవుడ్ లో టీజర్ రిలీజ్ అంటే హంగామా కామన్. కానీ టీజర్ కంటే ట్వీట్ వైరల్ అయితే హీరో నిఖిల్ స్వయంభూ టీజర్ రిలీజ్ అయిపోయింది. ఏఐ వాడలేదంటూ క్లారిటీ ఇస్తూ హెచ్డిఆర్ వెర్షన్ కూడా రీఅప్లోడ్ చేసేశారు. అన్ని సాఫీగా సాగుతున్నాయి అనుకున్న టైంలో ఒక ట్వీట్, ఒక లైన్ ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ అయిపోయింది. ఇతర సినిమాల్లా మా మూవీలో ఏఐ లేదు అన్న నిఖిల్ కామెంట్తో ఇప్పుడు సోషల్ మీడియాలో డీకోడ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఆ ట్వీట్ నాగబంధం గురించా లేక రాజాసాబ్ గురించా? అసలు నిఖిల్ ట్వీట్ పై ఫ్యాన్స్ ఏమంటున్నారు? హీరో నిఖిల్ చేసిన ఒక రీట్వీట్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ని, ప్రభాస్ ఫ్యాన్స్ ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే నిఖిల్ డ్రీమ్ ప్రాజెక్ట్ స్వయంభూ టీజర్ రిలీజ్ అయింది. కానీ ఏమైంది? బాహుబలి, మగధీర సినిమాల నుంచి సీన్లు లేపేశారంటూ ట్రోలింగ్ మొదలైంది. పైగా టీజర్ క్వాలిటీ బాలేదు, ఇదంతా ఏఐ మాయాజాలం అని నెటిజన్లు ఏకిపారేశారు. దీంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం టీమ్ హెచ్డిఆర్ వర్షన్ ను మళ్ళీ అప్లోడ్ చేసింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ నిఖిల్ చేసిన ఆ ఒక్క కమెంటే ఇప్పుడు పెద్ద చిచ్చు పెట్టింది. నిఖిల్ ఏమన్నాడో తెలుసా? రీసెంట్ గా వచ్చిన ఇతర సినిమాల్లో మా స్వయంభూలో ఎటువంటి ఏఐ వాడలేదు అని తేల్చి చెప్పేశాడు. ఇప్పుడు నెటిజన్ల ప్రశ్న ఒక్కటే, ఆ ఇతర సినిమాలు ఏవి నిఖిల్? రీసెంట్ గా ఏఐ వాడారంటూ దారుణంగా ట్రోల్ అయిన సినిమా ప్రభాస్ ది రాజాసాబ్. మరి నిఖిల్ వేసింది ప్రభాస్ సినిమాపై సెటేరా? లేదు, సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ అయిన నాగబంధం టీజర్ ను ఉద్దేశించిన నిఖిల్ ఈ కమెంట్ చేశాడా? ఎందుకంటే ఆ సినిమాలో విఎఫ్ఎక్స్ ఎక్కువగా వాడారు. మరి తన సినిమా కంటే నాగబంధం టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని నిఖిల్ ఇలా అన్నాడా? లేక విజువల్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న మెగాస్టార్ విశ్వంభరను టార్గెట్ చేశాడా? నిజానికి నిఖిల్ ఎప్పుడు కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు. మరి సడన్ గా పక్క హీరోల సినిమాల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తన టీజర్ బాలేదు కాబట్టి ఆ నెగిటివిటీ నుంచి జనాలు డైవర్ట్ చేయడానికి ఈ ప్లాన్ వేశాడా? అసలు ఏఐ వాడకుండానే విజువల్స్ ఇంత దారుణంగా ఉన్నాయంటే ఇక సినిమా పరిస్థితి ఏంటో అని ఇప్పటికీ జనాలు సెటైర్లు వేస్తున్నారు కూడా. చూస్తుంటే నిఖిల్ వేసిన ఈ ఏఐ బాణం ఇప్పుడు తనకే ఎదురు తిరిగేలా ఉంది. మరి నిఖిల్ చేసిన ఈ కమెంట్స్ ఎవరిని ఉద్దేశించి? రాజాసాబ్నా, నాగబంధమా లేక విశ్వంభరానా? చూడాలి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో.
టాలీవుడ్లో లవ్ స్టోరీలు కొత్తేమి కావు. కానీ అభిమానులు నిజంగా పెళ్లి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్న జంట అంటే ఒక్కటే పేరు, అదే విజయ్ దేవరకొండ, రష్మిక మందన. గీతా గోవిందంలో మొదలైన కెమిస్ట్రీ, డియర్ కామ్రేడ్తో ఎమోషనల్ కనెక్షన్, ఆ తర్వాత ఆఫ్ స్క్రీన్ సీక్రెట్ బాండింగ్ అంటూ ఎన్నో కథలు వినిపించాయి. ఎట్టకేలకి అన్నింటికి ఎన్కాన్ వేస్తూ ఇదిగో ఇలా పెళ్లి పనులకి శ్రీకారం చుడుతోందట ఈ క్రేజీ కపుల్. మరింతకీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వార్తల కథాకామ విషయంటో మీరే చూసేయండి. సినిమాల్లో ప్రేమ కథలు చూస్తాం, కానీ రియల్ లైఫ్ లో అదే మ్యాజిక్ రిపీట్ అయితే ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్న ప్రశ్న ఇది. విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందాన ఫ్రెండ్స్ మాత్రమేనా, లేక లైఫ్ పార్ట్నర్స్ అవ్వబోతున్నారా అని. కానీ వాలకం చూస్తుంటే సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో నడుస్తున్న రూమర్స్ కి ఇప్పుడు క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తుంది. అవును, వీరి ప్రేమాయణం ఇప్పుడు పెళ్లి పీటల దాకా చేరిందని జరుగుతున్న ఇన్సిడెంట్సే హింట్ ఇస్తున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది కూడా పెళ్లికి ఇన్వైట్ చేయడానికి అని వినిపిస్తున్న టాక్. వేదిక ఎక్కడో తెలుసా? రాజస్థాన్ లోని రాయల్ సిటీ ఉదయ్పూర్. ఫిబ్రవరి 26, 2026న ఓ పురాతన ప్యాలెస్ లో రాజస్థానీ సాంప్రదాయం ఉట్టిపడేలా అత్యంత వైభవంగా ఈ పెళ్లి వేడుక జరగబోతుందంట. అయితే పెళ్లి ఉదయ్పూర్ లో జరిగిన హైదరాబాద్ లో మాత్రం అరాచకం ఉండబోతుందని తెలుస్తుంది. ముఖ్యంగా చిరు, ప్రభాస్, బన్నీ లాంటి స్టార్ల కోసం హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేశాడట మన రౌడీ. ఇక ఈ క్రేజీ కపుల్ వెడ్డింగ్ వీడియో కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఏకంగా 60 కోట్లు ఆఫర్ చేసిందంట. కానీ మన రౌడీ దిస్ మెమరబుల్ మూమెంట్ ఈస్ నాట్ ఫర్ సేల్ అంటూ సున్నితంగా తిరస్కరించాడని టాక్. అయితే ఇంత జరుగుతున్న ఈ జంట మాత్రం పూర్తి సైలెన్స్ మూడ్ లో ఉంది. మరి ఇది నిజంగా పెళ్లి బెల్స్ మోగుతున్నాయా, లేక మరో వైరల్ రూమర్ మాత్రమేనా? ఫ్యాన్స్ మాత్రం ఒకే మాట అంటున్నారు, అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి, అదే ఫుల్ క్లారిటీ అని. ప్రశ్న అడగడం ఒక కళ, కానీ ఇప్పుడు ఆ ప్రశ్న కత్తిగా మారింది. అక్కడ కూర్చున్నది ఒక నటుడో దర్శకుడో కాదు, ఒక నేరస్తుడు అన్నట్టుగా ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. సినిమా బాగుందా లేదా అని అడిగే కాలం పోయింది. మీ ఆస్తి ఎంత, మీ పెళ్ళెప్పుడు, మీ పడక గది ముచ్చట్లేంటి? ఇది జర్నలిజమా, లేక ఒకరి పర్సనల్ లైఫ్ని బజారున పెట్టే పైశాచిక ఆనందమా? ఒకప్పుడు సినిమా వార్త అంటే అది సినిమాపై అంచనాలను పెంచే ప్రమోషన్, కానీ ఇప్పుడు అది ఒక సెలబ్రిటీని బోనులో నిలబెట్టే ప్రాసిక్యూషన్. ఒకరు సినిమాను జనంలోకి తీసుకెళ్లాల్సిన మీడియా, మరొకరు వివాదాన్ని పంచాల్సిన సినిమా వాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ప్రెస్ మీట్లు కురుక్షేత్రాలుగా మారుతున్నాయి, మైకులు కత్తులవుతున్నాయి. మొన్నటికి మొన్న సిద్ధు జొన్నలగడ్డని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్న, మీరు హీరోయిన్ పుట్టుమచ్చల గురించి చర్చించరా అని. అది సినిమా గురించి అడిగిన ప్రశ్న, లేక ఒక నటుడి క్యారెక్టర్ ని తక్కువ చేసే ప్రయత్నమా? అది జర్నలిజమా, లేక జుగుప్సా? ఒక నటుడు తన గౌరవాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాన్ని యాటిట్యూడ్ అని ముద్ర వేయడం ఎంతవరకు కరెక్ట్? విశ్వక్ సేన్ సీన్ గుర్తుందా? ఒక టీవీ స్టూడియోలో ఒక యాంకర్ గెట్ అవుట్ అనడం, దానికి రియాక్ట్ అయి అతను తిట్టడం. ఇక్కడ గెలిచిందెవరు? మీడియా వ్యూస్ పెరిగాయి, కానీ ఒక మనిషి రెస్పెక్ట్ బజారున పడింది. మీడియా ఇన్వెస్టిగేటర్ గా మారితే సినిమా వాళ్ళు లాభాల పేలక ఇంకేం చేస్తారు? సినిమా రిజల్ట్ ని పక్కన పెట్టి హీరో ఫిజిక్ మీదనో హీరోయిన్ డ్రెస్ మీదనో పని గట్టుకుని నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం, మంచు విష్ణు లేదా ప్రభాస్ లాంటి వాళ్ళ లుక్స్ మీద సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, ఇవి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం చేస్తున్నట్లుందా, లేక ఒక మనిషిని మెంటల్ గా హెరాస్ చేయడం కోసం చేస్తున్నట్లుందా? విజయ్ దేవరకొండ ప్రెస్ మీట్ లో కాళ్ళు పైన పెట్టాడనో, లేక మంచు విష్ణు ఏదో మాట్లాడాడనో దాన్ని పట్టుకుని వారం రోజులు బాధడం అవసరమా? సినిమా ఎలా ఉందో అడగండి, కానీ పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుందో అడిగే హక్కు ఎవరిచ్చారు? నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం లేదా పెళ్లి సమయంలో మీడియా చేసిన హంగామా, వారి పర్సనల్ ఫోటోల కోసం వేటాడడం, ఒక సెలబ్రిటీకి కనీసం ప్రైవసీ ఉండకూడదా? అది వార్త, లేక వారి జీవితాల్లోకి తొంగి చూడ్డమా? నవీన్ పోలిశెట్ని ఒక ప్రెస్ మీట్ లో హీరోయిన్ ఏజ్ గురించి అడిగిన ప్రశ్న, లేదా విశ్వక్ సేన్ ని ఒక టీవీ డిబేట్ లో అవమానించిన తీరు, ఇలాంటివి చూసినప్పుడు ఏ నటుడైనా మారకుండా ఎలా ఉంటాడు? ఏం గిచ్చితే వాళ్ళు అరవకూడదా? ఒకప్పుడు సినిమా హిట్ అయితే మీడియా సంబరపడేది, ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయితే బ్రేకింగ్ న్యూస్ తో పండగ చేసుకుంటున్నాయి.
సినిమా లేకపోతే మీడియాకి కంటెంట్ లేదు, మీడియా లేకపోతే సినిమాకి పబ్లిసిటీ లేదు. ఒకరు గెలిచి ఒకరు ఓడిపోయే ఆట కాదిది, ఇద్దరు కలిసి ఆడితేనే గెలిచే ఆట. సినిమా వార్త అంటే పాటలు, ట్రైలర్, షూటింగ్ విశేషాలు. కానీ ఇప్పుడు సినిమా వార్త అంటే వివాదం, ట్రోలింగ్స్, కాంట్రవర్సీలు. ఒక చిన్న కామెంట్, ఒక చిన్న క్లిప్, ఒక చిన్న రూమర్ 10 స్టూడియోలలో 10 రకాలుగా తిప్పి బ్రేకింగ్ న్యూస్ గా మార్చే కాలం ఇది. టీఆర్పీ కోసం హెడ్లైన్లు మంటలు రేపుతుంటే సోషల్ మీడియా వాటిని పెట్రోల్ పోసినట్టు వైరల్ చేస్తోంది. మీడియా ప్రశ్నించడం తప్పు కాదు, కానీ క్వశ్చన్స్ ఇన్ఫర్మేషన్ కోసం కాకుండా సెన్సేషన్ కోసమైనప్పుడే అసలు సమస్య. ఇది వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Fashion partner Shoppers Stop.